తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి పీర్ల పండుగల మనం, గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇయాలటి వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా బెంచ్ కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని. బెంచ్ కార్లు ఉన్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించిండ్రు. కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండను లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండకు మాడ కాలుతుంది. అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిండ్రు. అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంటు మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా, ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చనకే ఓటేసిన పచ్చనకు రాదది, ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనిక కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతియనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు